బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హత్య రాజకీయాలు చేసే వైసీపీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయొద్దు అని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి అన్నారు. వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి కీలక విషయాలను ఢిల్లీలో మీడియా సమావేశంలో సునీత వెల్లడించారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఈ కేసులో ఉన్నారని, వారిని ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. ఈ రోజు మీడియా ముందుకు రావడానికి 2 కారణాలు ఉన్నాయని, ఒకటి ఈ కేసులో తనకు మీడియా సహకారం కావాలని, అలాగే ఏపీ ప్రజల మద్దతు కావాలని కోరారు. ఈ చెల్లెమ్మకు ఇచ్చిన మాట ఏమైంది జగన్? ఏమైంది విలువలు? వివేకానందను చంపిన దృష్టులను వదిలేస్తే ఎలా అంటూ సునీత ప్రశ్నించారు. మంచికి చెడుకు యుద్ధం అంటారు. ఇక్కడ ఏది మంచి ఏది చెడు అన్నారు. విశ్వసనీయత పదే పదే వింటుంటాం. మాట తప్పను, మడమ తిప్పను, నా అక్క నా చెల్లెమ్మ ఏమైంది ఇవన్నీ ఎప్పుడు పదే పదే అంటుంటారు. మా నాన్న విషయంలో ఇవన్నీ మనకు గుర్తురావా? ఏమైనా మన విలువలు? ఏమైంది చెల్లెమ్మ? నాకిచ్చిన మాట ఏమైంది? ఇంకోటి అంటుంటారు దుష్టత చతుష్టయం. సరే, అపోజిషన్ పార్టీస్ కు మీరు ఏమైనా పేర్లు పెట్టండి. వివేకానంద రెడ్డి గారిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎట్లా? వాళ్ళని వదిలేయడం కాదు, వాళ్ళకి ఇంకా ఒత్తాసు పలికి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉంటే తప్పు కాదా? మంచికి చెడుకి యుద్ధం అంటారు. ఇక్కడ ఏది మంచి ఏది చెడు? చంపిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం మంచిదా? నా దృష్టిలో కాదు. ఎస్, మంచికి చెడుకు యుద్ధం జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, చెప్పండి. యామిని, ఆంధ్రప్రదేశ్లో సునీతారెడ్డి ప్రెస్ మీట్ ప్రకంపనలు రేపుతుంది. సునీతారెడ్డి ఈరోజు ఉదయం ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏబిఎన్లో వచ్చిన ఆమె పూర్తి ప్రెస్ మీట్ సారాంశం ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఆందోళన రేపుతుంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎన్నికలకు 40 రోజుల ముందు సునీత ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గుబులు రేపుతున్నాయని, పైగా ఎన్నికలకు ముందు ఇది తమకు తీరని ఇబ్బంది కలిగిస్తుంది అని కూడా పార్టీలోని నేతలే కొంతమంది చెబుతున్నారు. అయితే సునీత ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలను ఎలా కౌంటర్ చేయాలి అనే అంశానికి సంబంధించి తాడేపల్లి ప్యాలెస్లో కూడా సమాలోచనలు జరుగుతున్నాయి. సరిగ్గా ఢిల్లీలో సునీతారెడ్డి ప్రెస్ మీట్ జరిగే సమయంలోనే అక్కడ కృష్ణా జిల్లా పామరులో విద్యాదీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఆయన వేదిక దిగిన వెంటనే కూడా ఇంటెలిజెన్స్ అధికారులు, ఆయన పక్కనున్న అధికారులు కూడా సునీతారెడ్డి ప్రెస్ మీట్కి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఆయనకు అక్కడే ఒక పేపర్ నోట్లో అందించారు. ఆ నోట్ను తీసుకొని ఆయన హెలికాప్టర్లో తాడేపల్లి ప్యాలెస్ కొద్దిసేపటి క్రితం బయలుదేరారు. ప్యాలెస్కి వెళ్లిన వెంటనే దీనిపై ఏ విధంగా రిటాలియేట్ చేయాలి, ఏం చేయాలి అనే అంశంపై కూడా ఆయన కొంతమంది సీనియర్ నేతలను, అందుబాటులో ఉన్న నేతలందరినీ కూడా పిలిచినట్టు మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా వైఎస్ సునీతారెడ్డి ఈరోజు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్లో కూడా ఆమె చాలా ఈ కేసుకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించడంతో పాటు తన అన్న జగన్ విలువలు, విశ్వసనీయత గురించి, పేదలకు ధనికులకు ఉన్న తేడా గురించి, మాట తప్పను మడమ తిప్పను అనని, అదేవిధంగా పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వాటన్నిటినీ కూడా ఆమె ప్రస్తావించడంతో పాటు పేదలు పెత్తందారులే అని మీరు చెబుతున్నారు, ఇందులో పేదల తరపున ఉన్నారా, మీరు పెత్తందారుల తరపున ఉన్నారా? ఆ పెత్తందారులే ఇప్పుడు వెళ్ళి సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పి ఆమె చెబుతుంది. ఇందులో మంచేది చెడేది? మంచి అని అంటే దోషుల్ని శిక్షించటం, చెడు అంటే వివేకానందరెడ్డిని హత్య చేయటం అని చెప్పి కూడా ఆమె వ్యాఖ్యానించింది. విలువలు, విశ్వసనీయత అని చెప్తున్నారు, విలువలు ఎక్కడున్నాయి అన్నా అని చెప్పి కూడా సునీత ప్రశ్నించడంతో పాటు తనకు ఏపీ ప్రజల మద్దతు కావాలి, మీడియా మద్దతు కావాలి, వివేకానందరెడ్డి హత్య కేసు ఇన్వెస్టిగేషను ఒక దశకు వచ్చి 5 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా బ్లాక్ అయిపోయింది అని చెప్పి కూడా ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పైగా మాట తప్పను మడమ తిప్పను అని అన్నారు, మీరు చెప్పింది ఏంటి, ఇప్పుడు జరుగుతుంది ఏంటి అని కూడా ఆమె ప్రశ్నించింది. అందువల్లనే హత్యలు చేసే వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించవద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తన అన్న పార్టీకి మీరెవరూ ఓటు వేయవద్దు అని చెప్పి కూడా సునీతారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్నాయి. అదేవిధంగా 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే ఆ హత్యకు సంబంధించి ఆ రోజు సిబిఐ దర్యాప్తు చేయాలి అని చెప్పి మీడియా సమావేశంలోనే మాట్లాడటం, అదేవిధంగా గొడ్డలతో హత్య చేశారని చెప్పటం, వీటన్నిటికీ మించి ఆయన్ని బాత్రూంలోకి లాక్కెళ్ళి అక్కడ హత్య చేసి కర్కశంగా హత్య చేశారని చెప్పి జగన్ ఎలా చెప్పారు అనేది కూడా సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాలి అని కూడా చెప్పారు. అదేవిధంగా ఆమె మరో కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ రోజు తెల్లవారుజామున, హత్య జరిగిన రోజు తెల్లవారుజామున జగనన్న ఇంటికి వెళ్ళిన ఫోను, ఆ ఫోన్ ఎవరు చేశారు, పైగా
ఉదయం 5 గంటలకే ఆయనకు ముందుగా తెలిసింది కాబట్టి దీంట్లో అసలు ఈ వస్తున్న అనుమానాలు తర్వాత జరుగుతున్న ప్రచారంపై కూడా సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పి కూడా సునీతారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సునీతారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఆమె ఏదైతే ఏపీ ప్రజలను రిక్వెస్ట్ చేస్తూ ఆమె మాట్లాడారో అదేవిధంగా విలువలు, విశ్వసనీయత, పేదలు, పెత్తందారులు, మాట తప్పను మడమ తిప్పను ఇటువంటి వ్యాఖ్యలన్నిటికీ సంబంధించి ఆమె తెలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేసిన తీరు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదంతా కూడా 2019 ఎన్నికలకు ముందు ఏ హత్య అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి అదేవిధంగా దీన్ని ప్రతిపక్షాలే చేశాయి అని చెప్పి ఆయన సొంత పత్రికలో నారాసుర రక్త చరిత్ర అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద ఇంత పెద్ద కత్తి వేసి ఆయనకి రక్తం మరకలు అంటించి సొంత మీడియాలో ప్రచారం చేసి ఇప్పుడు మళ్ళా అదే హత్యలో, పైగా ఆ రోజు ఆ హత్యను ఆ విధంగా ఉపయోగించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే హత్యలో ఎవరైతే వైఎస్ సన్నిహితులు ఉన్నారో వాళ్లే దోషులుగా తేలటం, జగన్కు సన్నిహితులుగా ఉన్న వాళ్ళు దోషులుగా తేలటం, సిబిఐ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయటం, అవినాష్ రెడ్డి వద్దకు వచ్చి ఆ దర్యాప్తు ఆగిపోవటం, కర్నూలులో హాస్పిటల్లో జరిగిన తంతును మీద కూడా ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సునీతారెడ్డి చేసిన వ్యాఖ్యలు, పైగా తన అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దు అని చెప్పి సునీత చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు తీవ్ర సంచలనం రేకెత్తుతున్నాయి. ఇప్పుడు దీని నుంచి ఎలా బయటపడాలి ఈ ఆపద నుంచి అని కూడా చెప్తున్నారు. ఆ రోజు ఏదైతే హత్య వైఎస్ వివేకానందరెడ్డి హత్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ గా దోహదపడిందో, ఇప్పుడు అదే హత్య ఈ ఎన్నికలకు 40 రోజుల ముందు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రం నీడలా వెంటాడుతోంది. ఆయన ఎవరో కొంతమంది సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా వైఎస్ వివేకానందరెడ్డి ఆత్మ వైసీపీని వెంటాడుతుంది అని కూడా వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు సునీతారెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు అవి మామూలుగా అంత లైట్గా తీసేయటానికి కూడా వీల్లేదు అని చెప్పి వైసీపీ సీనియర్ నేతలే చెప్తున్నారు. పైగా ఎన్నికలకు ముందు ఇటువంటి ఆరోపణలు, పైగా తన అన్న పార్టీకి ఓటేయొద్దు అని చెప్పి చెల్లెలు చెప్పటం, ఆ రోజు సిబిఐకి విచారణ జరగాలని చెప్పి డిమాండ్ చేయటమే కాకుండా హైకోర్టులో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పిటిషన్ వేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణకు సంబంధించిన ఆ పిటిషన్ని విత్డ్రా చేసుకోవటం వంటి అంశాలు కూడా సునీత లేవనెత్తటం, పైగా సునీతారెడ్డి ఈరోజు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 2019 మార్చి 15వ తేదీన అవినాష్ రెడ్డికి గంగిరెడ్డికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణను బయటికి తీస్తే ఈ హత్యకు సంబంధించి ఎవరు వెనక ఉన్నారు ఏంటి అనేది కూడా తెలిసిపోతుంది అని చెప్పారు. హత్యలో కేవలం ఈ హత్య కేసులో 7గురిని మాత్రమే అరెస్ట్ చేసినప్పటికీ దీని వెనుక చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించిన డీటెయిల్స్ నేను సిబిఐకి చెప్పాను. సిబిఐ దీని మీద ఇన్వెస్టిగేట్ చేయాలి, కావాలంటే మీకు తర్వాత చెప్తాను. ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జరుగుతున్న సమయంలో ఇప్పుడు దాన్ని నేను బయట పెట్టడము అనేది కానీ, లేకపోతే సిబిఐకి తాను ఏం చెప్పాననేది వెల్లడించడం కానీ మర్యాద కాదు, మొరాలిటీ ఉండదు. అదేవిధంగా దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితి సబ్జుడీస్ అవుతుంది అని కూడా సునీతారెడ్డి పేర్కొన్నారు. పైగా ఈ కేసుకు సంబంధించి ఆమె మరికొన్ని కీలకమైన అంశాలు కూడా లేవనెత్తారు. వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. తమది వసుదైక కుటుంబం, 700 మంది ఉన్నారు. మా మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా తమ మధ్య ఈ విభేదాల నేపథ్యంలో అవి హత్యలు జరిగే విభేదాలు కాదు, చంపుకునే అంతటి విభేదాలు కాదు అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. ఇటువంటి విభేదాలు వచ్చిన తరుణంలో ఆమె చేసిన వ్యాఖ్య అంటే చంపుకునే అంత విభేదాలు కాదు అని చెప్పి ఆమె చెప్పటం, పైగా వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి ఎంత క్లోజ్గా ఉంటారో గతంలో జరిగే 2014 నుంచి 2019 వరకు అసెంబ్లీకి ముందు అంటే 2014 ముందు 2004 నుంచి 2014 మధ్యలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో, అధికారంలో ఉన్న సమయంలో ఒకరోజు శాసనసభలో తన సోదరుడి గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చెప్పారు అనేది కూడా ఇప్పుడు ప్రజల మధ్యలో మెదులుతుంది. ఆ వీడియో తీసి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు, ఈరోజు ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఆమె చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా దీని నుంచి బయటపడాలి, అదేవిధంగా ఎటువంటి అంశాలతో మనం మీడియా ముందుకు వెళ్ళాలి. సునీతారెడ్డి చేసిన వ్యాఖ్యలు బ్లూ మీడియాలో అసలు ఆమె ప్రెస్ మీటే టెలికాస్ట్ కానివ్వకుండా చేసినప్పటికీ కూడా మిగతా ఛానల్స్ అన్ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అదేవిధంగా ఆమె సునీతారెడ్డి ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే కూడా మరుక్షణమే ఆమె వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంశాన్ని కూడా ప్రసారం చేసింది పామర్రు సభలో. అంటే
నీతిగా, నిజాయితీగా, నిర్భీతిగా ఎవరు మాట్లాడినా కూడా వాటిని ప్రజలకు చేరవేయాలనే జర్నలిజం పరమావధి ఏదైతే ఉందో దాని ప్రకారం ఏబిఎన్ టెలికాస్ట్ చేసింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర కలకలం రేకెత్తుతుండటంతో పాటు ఏబిఎన్లో సునీతారెడ్డి ప్రెస్ మీటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ప్రెస్ మీట్ జరిగిన తర్వాత సునీతారెడ్డి అసలు ఏం మాట్లాడింది అక్కడ మీడియాతో, ఆమె ఏం చెప్పింది అనేది తెలుసుకునేందుకు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ గారు కూడా మీడియా లైవ్ లో రెడీగా ఉన్నారు. కృష్ణ గారు, మీడియా తర్వాత కూడా చాలా కొన్ని విషయాలు చెప్తానంది ప్రెస్ మీట్ మాట్లాడే సమయంలో. పైగా కేవలం 7గురిని మాత్రమే అరెస్ట్ చేశారు, ఇంకా చాలా మంది దీని వెనక ఉన్నారు, నేను అయిపోయాక చెప్తాను అని కూడా ఆమె మీడియా సమావేశం సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. బట్ ఢిల్లీలో మీరు కూడా ఉన్నారు ఆ ప్రెస్ మీట్లో. ఢిల్లీలో ఆమె చేసిన వ్యాఖ్యలు కానీ, తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కానీ, లేకపోతే దీంట్లో సిబిఐ ముందుకు వెళ్ళాలి అనే అంశంపై కూడా చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా సీరియస్గా చర్చ జరుగుతున్నాయి. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఆశీనపాతంగా మారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మీడియా సమావేశం ముగిసిన తర్వాత సునీత ఏమైనా వ్యాఖ్యలు చేసిందా? కృష్ణ